మొదటి ఫిష్ హుక్స్ని ఆర్కియాలజిస్ట్ 35,000 BCEలో కనుగొన్నారు. మొదటి ఫిష్ హుక్స్ని బోన్స్, ఆల్చిప్పలు, జంతువుల కొమ్ములు, చెక్కని ఉపయోగించి చేసేవారు. వీటిని కనుగొనడం వల్ల అప్పటి మనుషులకు చేపల్ని తినడం ఆహార అలవాటుగా మారింది. దానివల్ల వారికి తగినంత ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు ఆహారం ద్వారా శరీరానికి దొరికేవి. ఫిష్ హుక్స్లో టెక్నాలజీని యూజ్ చేసి చేపల్ని ఆకర్షించే విధంగా ఈజీగా గాలానికి పడేలా, ఆ పడ్డ చేపని ఈజీగా బయటికి లాగేలా గాలానికి హ్యాండిల్ని అమర్చి, ఆ హ్యాండిల్కి ఒక తీగ అమర్చి ఒక స్పిన్నింగ్ వీల్ని అమర్చారు. చెక్కతో చేసిన ఫిష్ హుక్స్ ఈజీగా, త్వరగా చెడిపోతాయి, పాడైపోతాయి. అయినప్పటికీ చెక్కతో చేసిన ఫిష్ హుక్స్ నీటిపైన తేలుతాయి కాబట్టి చెక్కతో చేయడానికి ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. చెక్కతో చేసిన ఫిష్ హుక్స్ 1960 దాకా కూడా బర్బాట్ అనే చేపని వేటాడడానికి ఉపయోగించేవారు. ఫిష్ హుక్స్ వల్ల ఈజీగా ఆహారం లభ్యమయ్యేది అండ్ టైం కూడా సేవ్ అయ్యేది. దానివల్ల వాళ్ళు ఆ టైంని వేరే పనులు చేసుకోవడానికి యూజ్ చేసేవారు.